ఒక మెటీరియల్ రిమూవల్ రేట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం కదా. ఒక మెటీరియల్ రిమూవల్ రేట్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం కదా. ఒక మెటీరియల్ రిమూవల్ రేట్ అంటే ఏం చెప్పాను మీకు? అమౌంట్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్డ్ పర్ యూనిట్ వాల్యూమ్, పర్ యూనిట్ టైం. అమౌంట్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్డ్ పర్ యూనిట్ టైం. ఓకేనా అని చెప్పి మీకు ఫార్ములా ఏం చెప్పాను? మెటీరియల్ రిమూవల్ రేట్ ఎంఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్డ్ బై టైం అని చెప్పాం కదా, బై టైం అని చెప్పనా. సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్డ్ ఫార్ములా ఎవరైనా చెప్తారు? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్డ్? ఎంత వాల్యూమ్ ఒక మెటీరియల్ రిమూవ్ చేసాము అన్న దాని ఫార్ములా ఎవరైనా చెప్పగలరు నాకు? వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్డ్ ఎంత? వాల్యూమ్ ఆఫ్ ఎంత? L2 ఇంటూ B2 ఇంటూ T2 బై టైమేనా? ఓకేనా. దీని ఎలా రాసుకోవచ్చు అంటే L1 ఇంటూ B1 ఇంటూ T1 బై టైమేనా? దీని ఎలా రాసుకోవచ్చు అంటే L2 బై టైం ఏమంటున్నాం? L2 బై టైం L2 బై టైం ఏమంటాం? PF అంటాం. PF బై టైం PF ఇంటూ B2 ఇంటూ B2 ఈజ్ ఈక్వల్ టు L1 బై టైం. L1 బై టైం L1 బై టైం ఈజీ అంటాం. ఈక్వల్ టు ఈజీ ఇంటూ
తీసుకెళ్ళి ఎక్కడైతే ఎనర్జీ కావాలో ఆ ఎనర్జీని ఏమంటామంటే స్పెసిఫిక్ ఎనర్జీ. సో మీరు బై డెఫినేషన్ ఒక స్పెసిఫిక్ కటింగ్ ఎనర్జీ స్పెసిఫిక్ కటింగ్ ఎనర్జీ స్పెసిఫిక్ కటింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రూపంలో రాసుకోవచ్చు. ఫార్ములా రూపంలో రాసుకోవచ్చు. ఎనర్జీ బై ఎనర్జీ పర్ ఎంఆర్ కింద రాసుకోవచ్చు. ఎనర్జీ పర్ ఎంఆర్ కింద రాసుకోవచ్చు. ఏం చెప్పాము? ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ వర్క్ డన్ పర్ ఎంఆర్ కింద రాసుకోవచ్చు. వర్క్ డన్ పర్ ఎంఆర్ కింద రాసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు వర్క్ డన్ ఫిక్స్ సో దీంట్లో ఇప్పుడు వర్క్ డన్ ఎలా రాసుకోవడం అంటే పబ్లిక్ కాంప్లెక్ట్ మనకి ఎఫ్సి బీసీ డివైడెడ్ బై ఎంఆర్ కాంప్లెక్ట్ బీసీ బి ఇంటూ బి1 బీసీ బి1 బీసీ ఇంటూ బి1 మనకి ఈ బీసీ ఈ బీసీ క్యాన్సిల్ అయిపోతుంది. ఏమి ఉంటుంది? ఎఫ్సి బై బి ఇంటూ బి1. సో బీసీ 1 బీసీ బీసీ 1 బీసీ 1 మనకి స్పెసిఫిక్ అంటే ఎనర్జీ అన్నది మన టోటల్ వర్క్ ఇచ్చినాడు కదా. ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి బై డి1 టోటల్ వర్క్ జీరో ఫార్మ్. ఈ ఫార్మ్ ఏంటంటే టోటల్ వర్క్ ఇచ్చుకోవాలి కానీ ఒకసారి జౌల్ పర్ స్పెసిఫిక్ కటింగ్ ఎనర్జీ అనేది జౌల్ పర్ మీటర్ క్యూబ్ టోటల్ స్పెసిఫిక్ ఎనర్జీ అనేది జౌల్ పర్ మీటర్ క్యూబ్ అప్పుడు ఎలా కట్టచ్చు అన్న దాని గురించి చెప్తాను. నెక్స్ట్ దానిపై నాకు డౌట్ ఉంది. నాకు డౌట్
డినోమినేటర్ వచ్చేసరికి జౌల్ పర్ మినిట్ అయిపోయింది. ఓకే బాయ్. మరి డినోమినేటర్ యూనిట్స్ ఏమవుతాయి ఇక్కడ రెండేమో ఎంఎంలో ఉన్నాయి, రెండేమో మీటర్లో ఉంది ఇక్కడ. అంటే ఏం చేస్తానంటే ఈ మీటర్లో ఉన్నది ఎంలో మార్చేసుకుంటాను, ఈ మీటర్లో ఉన్నది ఎంలో మార్చేసుకుంటాను. ఈ మీటర్లో ఉన్నది ఎవరికి మార్చుకోవాలి, ఎలా మార్చుకోవాలి, మీటర్లో ఉన్నది ఎవరికి మార్చుకుంటాను, మీటర్లో ఉన్నది ఎవరికి మార్చుకుంటే ఎలా మార్చుకోవాలి, మీటర్లో మార్చుకోవడం కాబట్టి ఏ రాస్తానంటే ఇక్కడ స్పెసిఫిక్ కటింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి ఈసీ బై ఇక్కడ 1000 ఇంటూ బీసీ ఇంటూ బీ ఇంటూ బీ. ఇక్కడ యూనిట్స్ అయిపోతాయి జౌల్ పర్ మినిట్ అవుతుంది, ఎంత యూనిట్స్ అయిపోతుంది ఎంఎం పర్ మినిట్ అవుతుంది. ఈ యూనిట్ క్యాన్సిల్ అయిపోయి ఈ యూనిట్స్ ఏమవుతాయి జౌల్ పర్ మినిట్ అవుతుంది, జౌల్ పర్ మినిట్. సో ఇప్పుడు ఇక్కడ సపోజ్ మాకు ఈ బీసీ అన్నది ఇక్కడ 10 మీటర్ పర్ మినిట్ ఇచ్చింది. ఇక్కడ ఇక్కడ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాను నేను 10 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాను నేను 10 సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే వాల్యూస్ పరంగా ఈబీసీ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు స్పెసిఫిక్ కటింగ్ ఎనర్జీ సింపుల్ టు ఏ రాసుకోవచ్చు ఎఫ్సి బై 1000 ఇంటూ ఈటీ ఉంటుంది రాసుకోవచ్చు. ఎప్పుడైతే ఇలా ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తానో ఈ యూనిట్స్ అయిపోతాయి న్యూటన్ పర్ MQ. సో సార్ జౌల్ పర్ MQ ఎప్పుడైతే ఈ యూనిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తానో అప్పుడు ఈ యూనిట్స్ అవి జౌల్ పర్ MQ చాలా ఇంపార్టెంట్. అద్భుతం ఒకసారి సో స్పెసిఫిక్ కటింగ్ ఎనర్జీకి ఫార్ములాస్ వాటి స్పెసిఫిక్ కటింగ్ ఎనర్జీ ఎఫ్ బై బి యూనిట్స్ ఏమవుతాయి న్యూటన్ పర్ మీటర్. ఈ ఫార్ములా చేస్తే మన యూనిట్స్ అయిపోతాయి ఎఫ్సి బై 1000 ఇంటూ ఈటీ. రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైతే ముందుగా ఏ విషయం అర్థం. నెక్స్ట్ ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ ఎఫ్సిఎఫ్పి ఆన్ అదర్ పారామీటర్స్. నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పే టాపిక్ ఏంటంటే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ cutting force and thrust force on effect of cutting force and thrust force. సో మన పారామీటర్స్ని మార్చుకుంటే ఈ కటింగ్ ఫోర్స్ ట్రస్ట్ ఫోర్స్ యొక్క వాల్యూస్ ఏమవుతున్నాయి అన్న దాని గురించి ఓకేనా. సో ఇది ఇప్పుడు చెప్పే పాయింట్స్ అన్ని కూడా ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్సే, దాన్ని గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో దానికి ఫస్ట్ పాయింట్ వాయిస్ వస్తుంది. వాయిస్
ప్రాసెస్ పారామీటర్స్ ఈ నోట్ చేసి 2 పాయింట్స్ నోట్ చేసుకోండి. ప్రాసెస్ పారామీటర్స్ గురించి ఓకేనా. ప్రాసెస్ పారామీటర్స్ అంటే ఏంటి? స్పీడ్, ఫీడ్, డెప్త్ ఆఫ్ కట్టేనా ఓకేనా. ఫస్ట్ది ఏంటంటే కటింగ్ వెలాసిటీ ఓకేనా. ఫస్ట్ది ఏంటంటే కటింగ్ వెలాసిటీ ఓకేనా. సో వాళ్ళు ఏం చేశారంటే కటింగ్ వెలాసిటీకి ఓకేనా ఎఫ్సి లెఫ్ట్కి గ్రాఫ్ గీసారు. అంటే కటింగ్ వెలాసిటీని మారుస్తుంటే ఓకేనా, కటింగ్ వెలాసిటీని మారుస్తుంటే ఓకేనా ఈ ఎఫ్సి ఏమవుతుంది, ఎఫ్టీ ఏమవుతుంది అని చెప్పి ఒక చిన్న గ్రాఫ్ గీసారు అన్నమాట ఓకేనా. సో వాళ్ళు బయో ఎక్స్పెరిమెంట్స్ ఏం కనుక్కున్నారంటే ఓకేనా ఆ 2 గ్రాఫ్స్ కూడా ఎలా ఉంటాయి అంటే అర్థం ఏంటి ఓకేనా. సో కటింగ్ వెలాసిటీ మారుస్తుంటే అంటే పెంచుతుంటే ఈ ఎఫ్సి ఎఫ్టీలు అన్నవి ఏం చేంజ్ అవుతుంది ఓకేనా. ఓకేనా ట్రస్ట్ ఫోర్స్ అన్నవి అంటే కటింగ్ ఫోర్స్ అండ్ ట్రస్ట్ ఫోర్స్ ఆర్ independent on cutting velocity. Independent on cutting velocity. ఓకేనా. సో ఎఫ్సీని ఎఫ్టీలు మారుస్తుంటే కటింగ్ వెలాసిటీ మారుస్తుంటే ఎఫ్సీలు ఎఫ్టీలు అన్నవి ఏమీ చేంజ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఆ పాయింట్ రాసుకో. సెకండ్ ఫీడ్ ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫీడ్కి ఓకేనా ఫీడ్కి కటింగ్ వెలాసిటీకి గ్రాఫ్ గీసారు. సార్ ఫీడ్కి కటింగ్ వెలాసిటీకి ట్రస్ట్ ఫోర్స్కి ఫీడ్కి కటింగ్ ఫోర్స్కి ట్రస్ట్ ఫోర్స్కి గ్రాఫ్ గీసారు. నెక్స్ట్ ఓకేనా గీస్తే వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే ఈ ట్రస్ట్ ఫోర్స్ అన్నది కాన్స్టెంట్గా ఉంటుంది ఓకేనా. నెక్స్ట్ ఫీడ్ పెంచుతుంటే కటింగ్ ఫోర్స్ మాత్రం పెరుగుతుంది అన్నమాట ఓకేనా. ట్రస్ట్ ఫోర్స్ ఏమో కాన్స్టెంట్గా ఉంటుంది ఓకేనా, కటింగ్ ఫోర్స్ ఏమో పెరుగుతుంది అన్నమాట. దేనికి విత్ స్పీడ్ పెంచుతుంది ఓకేనా. నెక్స్ట్ దేనికి ఏది గీసారంటే డెప్త్ ఆఫ్ కట్గానే కటింగ్ వెలాసిటీ గీసారు. సో డెప్త్ ఆఫ్ కట్గానే 2 కాంపోనెంట్స్ ఆఫ్ రిజాల్వ్ ఫోర్సెస్ గీసారు ఓకేనా. కటింగ్ వెలాసిటీకి ఫోర్సెస్కి వీసీకి 2 ఫోర్సెస్ ఫస్ట్. నెక్స్ట్ డెప్త్ ఆఫ్ కట్గానే 2 రిజాల్వ్ ఫోర్సెస్. థర్డ్ డెప్త్ ఆఫ్ కట్గానే 2 రిజాల్వ్ ఫోర్సెస్. ఫస్ట్ ఏమో వెలాసిటీకి, సెకండ్ ఫీడ్కి, థర్డ్ డెప్త్ ఆఫ్ కట్ ఓకేనా. సో డెప్త్ ఆఫ్ కట్కి దానికి అబ్జర్వ్ చేస్తే ఏం చూసారంటే వాళ్ళు ఈ ట్రస్ట్ ఫోర్స్ అన్నది పెరిగిందంట. అంటే 2 పెరుగుతున్నాయంట. మనకు కాకపోతే కటింగ్ ఫోర్స్తో పోల్చుకుంటే ఈ ట్రస్ట్ ఫోర్స్ అనేది చాలా తక్కువ పెరుగుతుంది. అంటే 2 పెరుగుతున్నాయి డెప్త్ ఆఫ్ కట్ పెంచుతుంది ఓకేనా. సో కటింగ్ ఫోర్స్తో పోల్చుకుంటే ఈ ఎఫ్సి అన్నది కొంచెం తక్కువ పెరుగుతుంది ఓకేనా. ఈ 3 ఎఫెక్ట్స్ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ఎక్స్పెరిమెంట్స్లో. జస్ట్ నోట్ చేసుకోండి. మేము ఎప్పుడైనా థియరిటికల్ పెట్టి అని అడగవచ్చు. అర్థమవుతుందా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అని చెప్పి కేస్ 1, కేస్ 2, కేస్ 3 నుంచి దీంట్లో ఏమైనా అడగవచ్చేమో మేబీ ఛాన్స్ ఉంది. అంటే ప్రాసెస్ పారామీటర్స్తో కటింగ్ ఫోర్స్, ట్రస్ట్ ఫోర్స్ ఎలా మెయింటైన్ అవుతున్నాయి అనే పాయింట్లు అడగవచ్చు మనం ఓకేనా. ఈ గ్రాఫ్ గీసుకొని ఈ పాయింట్ రాసుకో. సెకండ్ ఈ గ్రాఫ్ గీసుకొని బై ఇంక్రీజింగ్ ఫీడ్ కటింగ్ ఫోర్స్ ఇంక్రీజెస్ అండ్ ట్రస్ట్ ఫోర్స్ రిమైన్స్ కాన్స్టెంట్ ఓకేనా. ఈ గ్రాఫ్ గీసుకొని బై ఇంక్రీజింగ్ డెప్త్ ఆఫ్ కట్ both cutting force and thrust force are increases, amount of increase in
కటింగ్ ఫోర్స్ ఇస్ గ్రేటర్ దాన్ అమౌంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ట్రస్ట్ ఫోర్స్. ఆ 3 పాయింట్లు రాస్తాం, 3 గ్రాఫ్లు తీస్తాం. మేబీ మిమ్మల్ని డిస్క్రిప్టివ్ క్వశ్చన్ కింద అడగొచ్చాము. ఓకేనా. ప్రాసెస్ పారామీటర్స్ అన్నవి కటింగ్ ఫోర్స్ మీద ట్రస్ట్ ఫోర్స్ మీద ఎలా డిపెండ్ అవుతున్నాయి అన్న పాయింట్లు మాట. సెకండ్ది బ్యాక్ రేఖ. బ్యాక్ రేఖ బ్యాక్ రేఖ ఓకేనా. మీకు బ్యాక్ రేఖ యాంగిల్ పెంచుతుంటే ఫోర్సెస్ ఇన్ ద మెషినింగ్ అన్నది తగ్గుతుందా పెరుగుతుందా? నేను చెప్పాను మీకు ఆ పాయింట్లు. ఎఫెక్ట్ ఆఫ్ టూల్ జామెట్రీ ఇన్ మెషినింగ్ ప్రాసెస్లో ఏం చెప్పానంటే బ్యాక్ రేఖ యాంగిల్ మారుస్తుంటే మెషినింగ్ ఆపరేషన్స్లో ఫోర్సెస్ అన్నవి ఏమవుతాయి అన్న పాయింట్ గురించి మీకు డిస్కస్ చేశాను. డిస్కస్ చేయలేదా? ఆ పాయింట్ డిస్కస్ చేశానా? ఇప్పుడు నేను బ్యాక్ రేఖ యాంగిల్ అన్నది పెంచుతుంటే ఒక ఫోర్సెస్ ఇన్ మెషినింగ్ ఆపరేషన్ ఏమవ్వాలి? ఫోర్సెస్ ఇది మెషినింగ్ ఆపరేషన్ ఏమవ్వాలి? ఆ పాయింట్ గురించి డిస్కస్ చేస్తాం మనం. చదవట్లా, డిక్రీజ్ అవ్వాలా? ఓకేనా. సో డిక్రీజ్ అవ్వాలి కదా, ఈ పాయింట్ వాళ్ళు డిస్కస్ చేస్తాం కదా. సో వీళ్ళు ఏమి అబ్జర్వ్ చేశారంటే 1 డిగ్రీ ఓకేనా, 1 డిగ్రీ ఇంక్రీజ్ ఇన్ ఓకేనా బ్యాక్ రేక్ యాంగిల్ రిజల్ట్స్ 8 to 10% డిక్రీజ్ ఇన్ ఫోర్సెస్. 8 to 10% డిక్రీజ్ ఇన్ ఫోర్సెస్ ఓకేనా. ఒక డిగ్రీ కనుక 1 డిగ్రీ ఆఫ్ బ్యాక్ రేక్ యాంగిల్ని పెంచితే వాళ్ళు ఫోర్సెస్ అన్నవి ఓకేనా 8 నుంచి 10% వరకు డిక్రీజ్ అయిపోతాయి. ఓకేనా. ఈ పాయింట్ ఆల్రెడీ బ్యాక్ రేక్ యాంగిల్ అన్నది ఇంక్రీజ్ చేయడం వల్ల ఫోర్సెస్ అన్నవి రెడ్యూస్ అవుతాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దీని గురించి. ఓకేనా. ఆ పాయింట్ అసలు బ్యాక్ రేక్ యాంగిల్ అని చెప్పి విత్ ఇంక్రీజింగ్ 1 డిగ్రీ ఆఫ్ బ్యాక్ రేక్ యాంగిల్ రిజల్ట్స్ ఇన్ 8 to 10% ఆఫ్ డిక్రిమెంట్ ఇన్ కటింగ్ ఫోర్సెస్ ఇన్ మెషిన్. ఫోర్సెస్ ఇన్ మెషిన్ పాయింట్ రాసుకోండి. ఓకేనా. నేను మీకు ఈ పాయింట్ ఆల్రెడీ ముందే డిస్కస్ చేశాను కాబట్టి పెద్దగా చెప్పట్లేదు దీని గురించి. ఓకేనా. థర్డ్ది వచ్చేసరికి కటింగ్ ఫ్లూయిడ్. ఓకేనా. కటింగ్ ఫ్లూయిడ్ ఓకేనా. ఇప్పుడు నేను కటింగ్ ఫ్లూయిడ్ అంటే తెలుసు కదా, లూబ్రికెంట్. ఓకేనా. కటింగ్ ఫ్లూయిడ్ ఈజ్ నథింగ్ బట్ లూబ్రికెంట్. ఒకటే చూడండి ఒకసారి, మనం లూబ్రికెంట్ని ఎప్పుడు పడితే ఎప్పుడు ఎలా పడితే అలాగా యూజ్ చేయకూడదు. ఓకేనా. లూబ్రికెంట్ యూజ్ చేసి ఆప్షన్ అన్నది ఎప్పుడు కూడా మనకి ఓకేనా లాస్ట్ ఆప్షన్ అన్నమాట. అంటే డూ ఆర్ డై కేసులో మాత్రమే లూబ్రికెంట్ని మనం యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి మనం. లాస్ట్ కేసు మాట. లూబ్రికెంట్ ఒక మెషినింగ్ ఆపరేషన్లో మన లూబ్రికెంట్ అన్నది యూజ్ చేయాలి అంటే అది మనకి ఇంకా ఎటువంటి తప్పనిసరి పరిస్థితిలో లూబ్రికెంట్ యూజ్ చేయాలి మనం. ఓకేనా. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లూబ్రికెంట్ యూజ్ చేయడం వల్ల మెషినింగ్ ప్రాసెస్లో మనకి ఫోర్సులు తగ్గుతాయా పెరుగుతాయా చెప్పండి ఒకసారి. ఎందుకు ఫోర్సులు ఒక మెషినింగ్ ఆపరేషన్లో లూబ్రికెంట్ యూజ్ చేయడం వల్ల ఓకేనా
మనకి ఆ మెషినింగ్ ప్రాసెస్లో ఇండ్యూస్ అయ్యే ఫోర్స్లు అన్నవి తగ్గుతాయా తగ్గవా? తగ్గితే ఎలా తగ్గుతాయి, ఏ విధంగా తగ్గుతాయి చెప్తారా నాకు? లూబ్రికెంట్ యూస్ చేయడం వల్ల ఫ్రిక్షన్ ఫోర్స్ అన్నది డిక్రీజ్ అయిపోయి ఓకేనా, ఆటోమేటిక్గా మెషినింగ్లో ఇండ్యూస్ అయ్యే ఫోర్సెస్ అన్నవి తగ్గిపోతాయి అన్నమాట. ఓకేనా, అంటే మన కటింగ్ ఫోర్స్ అన్నది కటింగ్ లూబ్రికెంట్ అన్నది యూస్ చేయడం వల్ల మనకి ఆల్మోస్ట్ 25-40% ఆఫ్ ఫోర్స్లు అన్నవి తగ్గిపోతాయి. ఓకేనా, అంటే చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫోర్సెస్ అన్నవి తగ్గిపోతాయి అన్నమాట మన లూబ్రికెంట్ యూస్ చేయడం వల్ల. కానీ లూబ్రికెంట్ యూస్ చేయడం వల్ల ఇంకోటి ఎఫెక్ట్ ఉంది. ఓకేనా, ఏమవుతుందంటే మనకి మెషినింగ్ చేసేటప్పుడు సుమారుగా 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆఫ్ హీట్ని ఇండ్యూస్ అయింది అనుకో సపోజ్. ఓకేనా, సపోజ్ ఏమనుకున్నంటే సుమారుగా ఒక 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ అన్నది ఒక ప్రాసెస్ చేస్తున్నప్పుడు రిలీజ్ అయింది అనుకుంటాం. ఇప్పుడు టెంపరేచర్ అన్నది ఎంత ఉంది. ఓకేనా, ఎప్పుడైతే నేను లూబ్రికెంట్ అన్నది పోసానో, ఎప్పుడైతే లూబ్రికెంట్ని యూజ్ చేశానో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏమైపోద్దంటే దీని టెంపరేచర్ అనేది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చేస్తుంది. అంటే అంత వస్తుందని ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. అంటే ఒక ఫాల్ ఇన్ టెంపరేచర్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చాలా ర్యాపిడ్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా, అంత టెంపరేచర్ అనేది ర్యాపిడ్గా ఫాల్ అయిపోతున్నప్పుడు ఓకేనా, మెటల్ అన్నది ఏమైపోద్ది అంటే క్రాక్స్ ఫామ్ అయిపోయే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంత ర్యాపిడ్గా డిక్రీజ్ అయిపోతున్నాడు, కేసర్ పడిపోతున్నప్పుడు. ఓకేనా, అందుకని మేబీ టూల్ అన్నది బ్రేక్ అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా, అందుకని ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఫోర్సెస్ని కటింగ్ ఫ్లూయిడ్ యూస్ చేయకుండా తగ్గించడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తారు. ఓకేనా, కటింగ్ ఫ్లూయిడ్ని యూస్ చేయకుండా ఫోర్సెస్ని తగ్గించడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తారు. ఓకేనా, వాళ్ళ దగ్గర ఎటువంటి ఆప్షన్స్ లేనప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే తప్పనిసరి పరిస్థితుల్లో కటింగ్ ఫ్లూయిడ్ యూజ్ చేస్తారు. ఓకేనా, ఎప్పుడు కూడా కటింగ్ ఫ్లూయిడ్ యూజింగ్ అన్నది లాస్ట్ ఛాన్స్ అయి ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ డే డైరెక్ట్గా ఏమీ చూడకుండా కటింగ్ ఫ్లూయిడ్ దగ్గరికి వెళ్ళరు. అర్థమవుతుందా? ఈ 3 పాయింట్స్ చెప్పనమాట. ఈ 3 పాయింట్లు చెప్పాను మీకు. ఫస్ట్ దేని గురించి చెప్పాను, ప్రాసెస్ పారామీటర్స్ గురించి చెప్పాను. సెకండ్ది ఏం చెప్పాను, బ్యాక్ రికాల్ గురించి చెప్పాను. థర్డ్ది ఏం చెప్పాను, కటింగ్ ఫ్లూయిడ్ గురించి చెప్పాను. ఓకేనా, అర్థం కాలేదా? ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు.